సో ఫ్రెండ్స్ వెల్కమ్. ఈ వీడియోలో ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్ప్రెడ్స్ అనేది చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వీడియో చేయమని చెప్పేసి. ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే బయర్ కావచ్చు, సెల్లర్ కావచ్చు, న్యూట్రల్ ప్లేయర్ కావచ్చు, నాన్ డైరెక్షనల్ ప్లేయర్ కావచ్చు, డైరెక్షనల్ ట్రేడర్ కావచ్చు. బట్ ఏంటంటే ఇది వెరీ బేసిక్ కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చిన్నగా వెళదాము జాగ్రత్తగా. సో ఫస్ట్ నుంచి కూడా వాచ్ చేయండి. మీకేంటంటే ఈ యొక్క కాన్సెప్ట్ కన్నా క్లారిటీ వచ్చిందంటే మిగతావి చాలా ఈజీగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్స్ అంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బహుశా ఐడియా ఉండొచ్చు. బట్ ఒకసారి చూద్దాం. స్ప్రెడ్ అంటే మోర్ దాన్ 2 స్ట్రైక్స్ అనమాట. అంటే ఏంటి, 2 స్ట్రైక్స్తో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం ఒక ట్రేడ్లో. జనరల్గా ఏంటంటే మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం, లేకపోతే కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం, లేకపోతే పుట్ ఆప్షన్ బై చేస్తాం, లేకపోతే పుట్ ఆప్షన్ సెల్ చేస్తాం. ఇక్కడ ఒకటే స్ట్రైక్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఒక స్ట్రైక్ని ఒకసారి బై కానీ సెల్ కానీ చేస్తున్నాం. అది వన్ స్ట్రైక్ అనమాట. బట్ స్ప్రెడ్లో ఏంటంటే మోర్ దెన్ 2 స్ట్రైక్స్ అనమాట. 3 స్ట్రైక్లు యూజ్ చేసుకోవచ్చు, 4 యూజ్ చేసుకోవచ్చు, 5 యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 2 అనేది మినిమం కావాలి. దట్ ఈస్ కాల్డ్ స్ప్రెడ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే స్ప్రెడ్ అనేది వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్ప్రెడ్ని ఇనిషియేట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మనం 2 విషయాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఒక వ్యూ అనేది తీసుకోగలగాలి. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ యొక్క వ్యూ అనేది బుల్లిష్ అనుకోండి, దానికి తగ్గట్టు మనం స్ప్రెడ్స్ అనేది వేసుకోవచ్చు. లేదు మార్కెట్ యొక్క వ్యూ అనేది బేరిష్గా ఉంది, లేకపోతే న్యూట్రల్ అప్పుడు కూడా స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మేక్ ష్యూర్ ఏంటంటే మనం ఈ యొక్క మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది కంపల్సరీగా తెలుసుకోగలగాలి. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ n నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. n నెంబర్ ఆఫ్ వేస్ అంటే మనకి చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకోవచ్చు, రెండవది మనం ఇండికేటర్స్ ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ థర్డ్ది వచ్చేసరికి మనం డేటా అనేది కూడా ఫాలో అవ్వచ్చు. లైక్ డేటా ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ వాల్యూమ్స్ కానీ ఇలా కూడా ఫాలో అవ్వచ్చు. ఇవి వెరీ బేసిక్ అనమాట మనం మాట్లాడుకుంటున్నవి. ఎనీహౌ ఏంటంటే ఈరోజు మనం స్ప్రెడ్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత ప్రైస్ యాక్షన్ బట్టి ఒక స్ప్రెడ్ అనేది తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ యొక్క డైరెక్షన్ చూడండి. మార్నింగ్ ఇక్కడ R1 దగ్గర రిజెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అబ్జర్వ్ చేయండి, గ్యాప్ అప్ అయింది. మార్కెట్ వీక్ సినారియోలో ఉంది. వీక్ అనకూడదు కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ డ్రాప్ అయిన తర్వాత ఇండెసిషన్ మోడ్లో ఉంది ఇక్కడ, అంతే కదా. వాస్తవంగా మనకి అగ్రెసివ్గా బుల్లిష్నెస్ లేదు, అగ్రెసివ్గా బెరిష్నెస్ లేదు, ఒక ఇండెసిసివ్ మోడ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ ఇక్కడ జూమ్ చేస్తే మేబీ కనిపించవచ్చు మీకు. R1 అనేది ఉందన్నమాట, పివోట్ పాయింట్స్. సో ఒకవేళ నేను పివోట్ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తూ దానికి తగ్గట్టు ప్రైస్ యాక్షన్ బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ పివోట్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో మనం ఏం చేయొచ్చు అంటే సెల్ అనేది చేసుకోవచ్చు, పుట్ అనేది బై చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రెండ్స్ ఈ కేసులో చూడండి, మనకి ఈ సెకండ్ అటెంప్ట్, ఇది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ వచ్చింది. మళ్ళీ బ్యూటిఫుల్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది ఇక్కడ. ఓకే, సో ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకుంటే మనకి 39,500 పుట్ అనేది బై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ అసలు ఈ యొక్క డైరెక్షన్ తెలిస్తే అసలు స్ప్రెడ్తో పని ఏంటి, ఇది మేజర్గా క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎందుకు యూజ్ చేయాలంటే యాజ్ ఎ బిగినర్గా ఫస్ట్ మనకి ప్రయారిటీ ఏంటంటే క్యాపిటల్ని ఏంటంటే కాపాడుకోవడం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న క్యాపిటల్ని ఏం చేయాలంటే మనం కాపాడుకోవడం అనేది చేయాలి, ప్రిజర్వ్ చేయాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ పుట్టే తీసుకున్నాను. ఈ ఒక ట్రేడ్లో ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అనేది ఇన్వెస్ట్ చేసి అనుకుందాం, బై చేశాను. ఒకవేళ మార్కెట్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఈ యొక్క స్టాప్ లాస్ ఉంటుంది ఆబ్వియస్గా. ఒకవేళ సిస్టంలో స్టాప్ లాస్ పెడితే ఇలా స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ ఇలా మనం అనుకున్న డైరెక్షన్లో వచ్చేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ కేసులో మనకేమనిపిస్తుంది, ఈ 5Kలో ఇన్వెస్ట్ చేశాను, 1,500 లాస్ అయిపోయాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అబ్బా కాసేపు కానీ మనం ఓర్చుకున్నట్టయితే ఉన్నట్టయితే మనకి మంచి ప్రాఫిట్ వచ్చేది అనిపిస్తుంది అనమాట. సో అలాంటి దాని నుంచి నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అంటే స్టాప్ లాస్ హంటింగ్ చేస్తారు ఒక్కొక్కసారి. ఆ కేసు నుంచి మనం ఎస్కేప్ అవడానికి, దాని నుంచి మనం దృఢంగా ఉండడానికి. నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండటానికి. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ జరిగేది లాసే, ఒకవేళ మార్కెట్ మనకి ఎగనెస్ట్గా వెళితే అక్కడ జరిగేది లాసే. బట్ ఏంటంటే అక్కడ ఏంటంటే కొంచెం దాంట్లో ఏంటంటే రిస్క్ అనేది లిమిటెడ్ చేయబడుతుంది.
చూడండి ఫ్రెండ్స్, రిస్క్ అనేది లిమిటెడ్ చేయబడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది, రివార్డ్ కూడా లిమిటెడ్ చేయబడుతుంది. బట్ ఇనిషియల్గా మన ఫోకస్ అంతా కూడా నువ్వు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, మన యొక్క క్యాపిటల్ని కాపాడుకోవడంలో మనం యూస్ చేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ప్రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను బేరిష్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి సిమ్యులేటర్కి వెళ్దాము. ఓకే, సో సిమ్యులేటర్కి వెళ్ళి ఒక స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, ఫీచర్స్ ఆప్షన్స్కి వెళ్దాం, 23 మార్చ్. సో ఫ్రెండ్స్, అక్కడ ఆ టైంలో ఏంటంటే 39,500 చూడండి పుట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఎంత ఉందనేది చూద్దాం. 39,500 పుట్టు. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి 302.3 అలాగుంది. 305 అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 305 అనేది తీసుకుంటున్నాను. డైరెక్ట్గా బై చేశాను. సో ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ద డేకి చూడండి మన మార్కెట్ ఏమైంది, మనం అనుకున్న డైరెక్షన్ వెళ్ళింది కిందకి, రైట్. లేదు, ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు, మనం ఏదో మిస్ అయ్యాము, బిజీలో ఉండో, లేకపోతే ఇంకా కొద్దిగా మంచి ప్రాఫిట్ వస్తుందో, లేకపోతే మనం ఇదేదో టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ రావలేదు, మార్కెట్ ఏమైంది, కంప్లీట్గా ఆపోజిట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి 4,800 రూపీస్ అనేది లాస్ వచ్చేసింది ఈ స్ట్రాటజీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే, ఆ సేమ్ 39,500 పుట్టుంది కదా, దాన్ని బై చేశాను. ఓకే, ఇంకొకటి చూడండి, ఒక 200 పాయింట్స్ కిందకి వెళ్ళాను. మీకు రిస్క్ తక్కువ కావాలనుకుంటే 39,600కి వెళ్ళొచ్చు. నేను కొంచెం మీకు చూపించడానికి ఒక 200 పాయింట్స్ కిందకి వెళ్ళాను అనమాట. సో పుట్టు కదా 39,300. ఓకే ఫ్రెండ్స్, పుట్టును ఏం చేస్తున్నానంటే ఇక్కడ సెల్ చేస్తున్నాను. అయితే ఇక్కడ క్యాపిటల్ అనేది మనకి ఏమైందంటే ఫ్రెండ్స్ 20,000 అనేది అవసరమైంది. ఇంతకుముందు ఎంత అవసరమైంది, 7,000 అవసరమైంది. ఓకే, ఆ క్యాపిటల్ అనేది పక్కన పెడదాం. ఈ కేసులో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే 39,300 పుట్ అనేది మనం ఏం చేసాం చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు ప్రీవియస్ కేసులో ఏమైందంటే 4,000 చేంజ్ దాకా మనకి ఏంటంటే లాస్ అనేది వచ్చింది, రైట్. ఇప్పుడు సేమ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎగ్జాక్ట్గా 225 ఉంది ఫ్రెండ్స్. ఇది ఇనిషియల్గా మనం మార్నింగ్ అనేది స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటే 225 ఉంది, 225 ఉంది. మాడిఫై చేశాను చూడండి. ప్రీవియస్ కేసులో మనకి ఏమైందంటే 4,000 లాస్ అయిపోయింది. మనం అనుకున్న డైరెక్షన్ ఏంటంటే మార్కెట్ కిందకు వస్తుంది అనుకున్నాం, పుట్టు బై చేసాం. ఇది చూడండి 4,800 లాస్కి వెళ్ళిపోయింది. ఒకవేళ ఓన్లీ ఈ యొక్క పుట్టును బై చేసి ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మనం ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు, ప్రాఫిట్లోకి వెళ్ళింది ఆబ్వియస్గా, బుక్ చేసుకోలేదు అనుకున్నాం, లేకపోతే ఇమీడియట్గా రివర్స్ అయినప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కేసులో 4,800 లాస్కి వెళ్ళింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి 225 మనకి 3,730 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు మనకు అవసరమైన క్యాపిటల్ ఎంతంటే దగ్గర 7,200 అలా అవసరమైంది. బట్ ఈ కేసులో మనకి 19,500 అనేది అవసరమైంది. ఇది డిసడ్వాంటేజ్. ఓకే ఫ్రెండ్స్, బట్ ఏంటంటే చూడండి మనకి 4,000 రిస్క్ నుంచి దగ్గర చాలా తగ్గించేసింది అన్నమాట. ఓకే, సో ఓన్లీ 1,000 రూపీస్ మాత్రమే రిస్క్ చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాక్స్ లాస్ ఒకవేళ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది, మనం ఏంటి వ్యూ అనేది బెరిష్ అనమాట, అంటే మార్కెట్ కిందకి వెళ్తుంది అని చెప్పేసి వ్యూ అనేది తీసుకున్నాం. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి, వెరీ ఇంపార్టెంట్, బేసిక్దే కానీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నాం అనేది, ఎందుకు మనం స్ప్రెడ్స్కి అనేది రావడం ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ 2,000 మ్యాక్స్ ఎంత పైకి వెళ్ళినా సరే మార్కెట్ మనకేంటంటే 2,000 మించి లాస్ అనేది రాదనమాట. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి లాస్ కూడా ప్రాఫిట్ కూడా లిమిటెడ్గానే ఉంది. బట్ స్టిల్ ఏంటంటే మన యొక్క ఎజెండా ఏంటంటే క్యాపిటల్ని కాపాడుకోవడం, మనకి 3,000 అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, రేపు 1 వీక్ ఉంది కదా, 1 వీక్ ఉంది మార్కెట్ 39,420 కింద ఈ యొక్క లెవెల్ ఏదైతే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం, దీన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏ పాయింట్ దాటితే మనకి ఏంటంటే లాస్ పెరిగిద్ది, లేకపోతే ఏ పాయింట్ దాటితే మనకి లాస్ అనేది తగ్గిపోద్ది అనేది చెప్పేది బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనకి 39,420 కింద మార్కెట్ అనేది ఎక్కడ క్లోజ్ అయినా సరే మనకి ఏంటంటే ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. బట్ ఒకవేళ 39,420 దాటి క్లోజింగ్ ఇచ్చిందనుకోండి, బేస్డ్ ఆన్ ద క్లోజింగ్ ఏంటంటే మనకి మ్యాక్స్ ఈ 2,000 రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత ముందు కేసులో మనం 7,200 రిస్క్ చేసాం, ఇప్పుడు 4,000 ఆల్రెడీ 4,800 రిస్క్లోకి వెళ్ళిపోయింది.
ఓకే సారీ 4800 రిస్క్లోకి వెళ్ళిపోయింది. దగ్గర ఏంటంటే మనకి మోర్ దాన్ 50% రిస్క్ అయిపోయింది కదా. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుంటే 2000 3000 ఇది హిట్ అయ్యేదా కదా. జనరల్గా అనుకుందాం, ఒకవేళ ఏదో ప్రాఫిట్ వచ్చింది దట్స్ ఓకే, తీసుకున్నాం అనుకోండి గుడ్. లేదు మనం అనుకోగానే ఎంట్రీ కాగానే రివర్స్ అయింది, సో స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ ఈ కేసులో ఏంటంటే స్టిల్ మనం వెయిట్ చేయొచ్చు, రైట్. ఈ కేసులో మనం స్టిల్ వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ లాస్ అనేది మ్యాక్స్ 2000 దాకా ఉంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వచ్చింది, ఓకే, ఈ పాయింట్ ఏదైతే ఉందో 39,420 కింద క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, మనకి ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి కొద్ది కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓకే పోతే 2000 కదా పోయేది అని. బట్ ప్రీవియస్ కేసులో ఏంటంటే మనం పెట్టిన 100% క్యాపిటల్ ఏదైతే 7000 చేంజ్ ఉందో అది మొత్తం కూడా రిస్క్ ఉందన్నమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం స్ప్రెడ్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాక్టికల్గా మనం చూసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాయి, అప్పుడు కూడా ఏంటంటే మనం డైరెక్ట్గా కాల్ బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఇది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ పాయింట్ దగ్గర కాల్ అనేది బై చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా ఓటీఎంకి వెళ్ళి ఏంటంటే ఆ యొక్క కాల్ అనేది కూడా మనం సెల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ R1 బ్రేక్అవుట్ అయింది విత్ గుడ్ వాల్యూమ్ క్యాండిల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఐ మీన్ మంచి బుల్లిష్ క్యాండిల్. సో ఈ కేసులో మనం లాంగ్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ నేకుడుగా కాల్ తీసుకునే కంటే కూడా స్ప్రెడ్ ఎప్పుడైతే ఇనిషియేట్ చేస్తాం మనకంటే ప్రొటెక్షన్ ఉంటుంది, కుషన్ ఉంటుంది అన్నమాట. కొద్దిగా చూడండి ఎక్కడ కుషన్ వస్తుంది, ఎందుకు కుషన్ వస్తుంది అనేది మీకు ఇక్కడ క్లారిటీ అనేది ఇస్తున్నాను. చూడండి, ఒకటి బై చేసాం, ఓకే, ఇది మనకి మార్కెట్ ఎక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ బై చేసాం, దాని తర్వాత ఇక్కడ ఏం చేసామంటే సెల్ చేసాం. ఈ సెల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే మనకి 3730 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చిందనమాట. అదే నేకుడుగా బై చేసి ఉండి మనం ఉన్నట్టయితే దగ్గర దగ్గర 4800 రూపాయల లాస్ అనేది ఉంది. ఇది స్ప్రెడ్ తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే మనకి 1000 రూపీస్ అనేది లాస్ అనేది రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ అనేది తగ్గిపోయింది, దట్ ఈజ్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క స్ప్రెడ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. opstra.defineedge.comలో ఫ్రీగా ఉంటుంది. ఇది మీరు పేపర్ ట్రేడ్ అనేది చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనం ఆ యొక్క స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.